హూ వీఆర్ ఇన్ క్రైస్ట్, మనం యేసులో ఎవరేమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ న్యూ క్రియేషన్ అండ్ ఆల్ థింగ్స్ హ్యాడ్ పాస్డ్ అవే. ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి నూతన సృష్టి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. అంటే పాతవి గతించేను, సమస్తం నూతనమాయను అన్నట్టు. అయితే ఇప్పుడు క్రీస్తులో మనం ఉన్నప్పుడు మన జీవితంలో నూతన సృష్టిగా మనం ఎలా మార్చబడతాము చూడండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక అమ్మాయి తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తనకు ప్రొవిజన్ అంతా తండ్రి ఇస్తాడు. తండ్రి ఏమైతే బీదవాడు ఉండొచ్చు, గొప్పవాడు ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు తనకు సర్వం తన తండ్రి ఉంటుంది. తండ్రి సోమతను పట్టి ఆ తండ్రి తన కూతురికి అన్నీ ఇస్తుంటాడు. గుడ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అవస్థలు పడుతుండొచ్చు. కానీ అది తన తల్లి ఇంట్లో ఉండడము కొద్ది కాలమే, ఒక 18 years 20 years వరకు, మాక్సిమం 25 years అనుకుందాం. ఆ తండ్రి ఇంట్లో కొద్ది కాలమే ఉండాలి. కానీ ప్రతి స్త్రీ ఏం చేయాలి? ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వివాహం అయ్యేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని చేంజెస్ అవుతాయి. ఏం మార్పులు వస్తాయి అంటే, ఒక ఆడపిల్లకు వివాహం చేసినప్పుడు ఏమవుతుందంటే అంతవరకు తనకు పోషించి సంరక్షించుకొని చూసుకొని పెంచేసి అన్ని తన కోరిక తీర్చేసి తండ్రి ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే వివాహం కాగానే అక్కడ ప్రమాణం కాగానే ఏమవుతుందంటే ఇప్పుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి భర్తను అత్తుకోవాలి, భర్తనే ప్రొవైడ్ చేయాలి, సమస్తము భర్తనే ఉంటాడు. ఈ భర్త ఎంతకాలం అంటే చచ్చిపోయే వరకు, జీవితాంతం అంటే ఆ స్త్రీలో ఏమవుతుందంటే మొత్తం పాతవేని గతించినంటే ఇంటితో సహా అన్ని ఏమవుతుంది, బట్టలతో సహా విడిచిపెట్టి మళ్ళా నూతనంగా ఇప్పుడు ఏంటిది ప్రొవిజన్ ఏమైనా కావాలంటే భర్త మీద ఆధారపడాలి. ఆమెకి ఇల్లు కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఏది కావాలన్నా భర్త మీద ఆధారపడాలి. ఎప్పుడైతే తన భర్త మీద ఆధారపడుతుందో ఏమవుతుంది, క్రమక్రమంగా ఆ బిడ్డ ఫలించడం మొదలవుతుంది. తన ద్వారా ఒక కొడుకును కూతురును కంటే వాళ్ళని పెంచడం చేయడం అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఆ బిడ్డకి ఏమవుతుంది, ఆ బిడ్డ ఫలించడం మొదలు పెడుతుంది. కానీ ఒక బంధకాల్లో ఉంటుంది, ఒక కింద ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఫలించడం అనేది ప్రారంభం అవుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించుకుంటామో అప్పుడు బైబిల్ సెలవిస్తుంది, పాతవి గతించిన సమస్తము నూతనం. అంటే ఈ లోకాన్ని ఇంతవరకు నువ్వు లోకం మీద ఆధారపడ్డావు, ఇంతవరకు నీ సొంత శక్తి మీద ఆధారపడ్డావు, ఇంతవరకు వేరేల మీద ఆధారపడ్డావు, ప్రొడక్షన్ కోసం కానీ ప్రొవిజన్ కోసం నీకు అన్నీ ఒకరి మీద లోకం మీద ఆధారపడ్డావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తావో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోకం మీద నుండి నువ్వు ఆధారపడేది అనేది విడిచిపెట్టి ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది, యేసు. అప్పుడు నీ హృదయం నిండా గుండె నిండా ఎవరు అంటే యేసు ప్రభు వారే ఉంటారు. నీకు సంరక్షించేది, నీకు ప్రొవైడ్ చేసి, నీకు అన్ని సహకరించేది, అన్ని నీకు ఇచ్చేది ఎవరు ఉంటారంటే యేసు ప్రభు వారు ఉంటారు. ఎప్పుడైతే ఒక స్త్రీ తన తండ్రిని విడిచిపెట్టిన తర్వాత బైబిల్ సెలవిస్తుంది ఆదాంకి సాటైన సాయకురాలు. అంటే భర్తకు దేవుడు ఒక పని ఇచ్చాడు. ఆ పని చేయడానికి భార్య ఏ విధంగా అయితే సహకరిస్తుందో భర్త చిత్తం నెరవేర్చండి. భార్యకు అనేది ఒక చిత్తం ఉండదు. భర్తకి దేవుడు ఏం చిత్తం ఇచ్చిండో ఆ చిత్తం నెరవేర్చడానికి భార్య ఏ విధంగా సహకరిస్తుందో మనకు దేవుడు యేసు ప్రభుకి ఒక చిత్తం ఇచ్చి అది నెరవేర్చడానికి వచ్చాడు. అది నెరవేర్చడానికి మనం ఆయన స్వరూపంలో మార్చబడుకుంటా. చూడండి, ఇప్పుడు ఒక వివాహమైన స్త్రీకి చూస్తే ఒక సంవత్సరం తర్వాత తన భర్తను అర్థం చేసుకొని ఏం చేస్తుంది, భర్త అడుగుజాడలో నడుస్తుంది. అప్పుడు తల్లివారు ఏంటంటే ఏందని నువ్వు మారిపోయావు, నువ్వు భర్త అయిపోతున్నావు అంటే భర్తకే సపోర్ట్ చేయాలి, భర్తకే, ఎందుకంటే రూల్ అది. సేమ్ అదే విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తుని సొంత రక్షణ అంగీకరిస్తాడో, క్రీస్తుని వెంబడించే మొదలు పెడతాడో, క్రీస్తు మనసుని అర్థం చేసుకుని క్రీస్తు అడుగుజాడలో నడవడం మొదలు పెడతాడో క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాడు. ఏ విధంగా అయితే క్రీస్తు తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడో ఇప్పుడు ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని సొంత రక్షక అంగీకరిస్తాడో ఆ వ్యక్తి కూడా నా చిత్తం కాదని క్రీస్తు అడుగుజాడలో నడుచుకుంటా క్రీస్తుని వెంబడించడం. అందుకోసమే పాతవి గతించేను అంటే దాని అర్థం ఏంటంటే నీ పాత ఆలోచనలు, పాత అలవాట్లు, పాత ఉద్దేశాలు, పాతవన్నీ ఎక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త చుట్టాలు వస్తారు, అందరు కొత్తగా వచ్చినట్టు ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని ధరించుకుంటావో అప్పుడు ఏం
జరుగుతుంది నీలో కూడా? క్రీస్తు వచ్చినప్పుడు అన్ని సమస్తం నీ ఆలోచన విధానం మారుతుంది, నీ మాట్లాడే విధానం మాట్లాడే. ఎందుకంటే నీలో క్రీస్తు వచ్చాడు కాబట్టి పాతవన్నీ వెళ్ళిపోతాయి, కొత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొత్త ప్రాంతము, కొత్త ఏరియా, కొత్త ఐడియాస్ అన్నీ కొత్తవి వస్తుండే. ఎందుకంటే క్రీస్తుని వెంబడించినావు కాబట్టి. ఇప్పుడు లోకానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు కావు. ఇప్పుడు ఏ సంబంధించిన వ్యక్తివి? యేసుక్రీస్తుకు సంబంధించి. యేసుక్రీస్తు వారు భర్త ఎక్కడ ఉంటాడో భార్య కూడా అక్కడనే ఉండాలి. అది రూల్. భార్య ఉన్న చోట భర్త ఉండడం రూల్ కాదు, భర్త ఉన్న చోట భార్య ఉండడము రూల్. అదే విధంగా మన పరలోకపు తండ్రి యేసు ప్రభుని మనం భర్తగా స్వీకరించాం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడ. అందుకే యేసు ప్రభు మీకు అనాథాలు విడిచిపెట్టాను, నేను మళ్ళీ వచ్చి మీకు నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడనే ఉంటాడని. హల్లెలూయా. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ప్రమాణాలు చేస్తారు, పెళ్ళికి ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు. అదేవిధంగా బ్యాప్టిజానికి ప్రమాణాలు అంటే బ్యాప్టిజం అనేది ఏంటంటే ఒక నిబంధన దేవుడిది. ఏంటిది? ఇప్పుడు నేను లోక సంబంధిని కాను, నేను ఇప్పుడు యేసు ప్రభుని నా సొంత రక్షకు అంగీకరిస్తున్నా, నా పాపాలను ఒప్పుకున్నా, నన్ను కడిగి పవిత్ర పని నమ్ముచినప్పుడు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నువ్వు ఏమవుతావు అంటే కొత్త సృష్టిగా మార్చబడతావు. హల్లెలూయా. అప్పుడు ఎవరిని ధరించుకుంటావు బ్యాప్టిజంలో? యేసు ప్రభుని యేసు ప్రభు నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో అప్పుడు నీ ప్రొవిజన్, ప్రొటెక్షన్ అన్నీ ప్రమోషన్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి? భర్త యేసు ప్రభు దగ్గర నుండి వస్తాయి కదా. భార్యకు ప్రమోషన్ కావాలన్నా, ప్రొవిజన్ కావాలన్నా, ఏం కావాలన్నా ఎవరు ఇవ్వాలి? భర్త. సేమ్ వే ఇప్పుడు మనం క్రీస్తులో మనం నూతన సృష్టి అయినప్పుడు మనకి ఏం కావాలన్నా ఎవరు ఇవ్వాలి? యేసు ప్రభు వారు ఇవ్వాలి. ఇది ఇప్పుడు భార్య ఎవరిని అడగాలి? ఆకలి అయితే ఎవరిని అడగాలి? పక్కింటి వాళ్ళు అడగాలనా? ఎదిరింటి వాళ్ళు అడగాలనా? ఎదిరింటి వాళ్ళు బిర్యానీ తిన మనకు కూడా పెడతారనేసి ఆశ పడ్డదనుకో ఏమవుతుంది? సపోజ్ అనుకుందాం, ఒక భార్య ఏంటిది, భర్త డ్యూటీకి వెళ్ళాడు, ఆకలి అవుతుంది, ఎదిరింటిలో వాళ్ళు వచ్చి బిర్యానీ వాళ్ళు జొమాటోలోనో దేంట్లోనో ఆన్లైన్లో బుక్ చేసుకొని తింటున్నారు బిర్యానీ తెచ్చుకొని. ఇప్పుడు వీళ్ళు కూడా నాకు పెడతారని ఆలోచిస్తుందా? ఏమండి కొంచెం నాకు పెట్టనని అంటదా? ఎందుకు? ప్రొవిజన్ అక్కడ కాదు, నువ్వు ఆశించడం కూడా తప్పది. అవునా? ఒక స్త్రీగా నువ్వు పొరుగు వాడిని ఇంట్లో అయితే ఇంటి కానీ ఇదని ఆశించడం ఎందుకు? నీ ప్రొవైడర్ ఎవరు? భర్త. సో మనిషి కూడా ఎప్పుడైతే నూతన సృష్టిలో మార్చబడతాడో మనిషి మీద ఆధారపడడం కూడా పాపమే. ఈయన హెల్ప్ చేస్తాడు, ఈయన నాకు రికమెండేట్ చేస్తాడు, ఈయన నాకు డబ్బు సహాయం చేస్తాడు, ఈయన నాకు ఇది చేస్తాడు అనుకోవడం కూడా తప్పే. ఎందుకు? నీకు ఒక భర్త ఉన్నాడు, నీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నీకు వాగ్దానం చేసిండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనేసి. ఆపత్కాలం నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు చెప్తాను అనేసి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక మనకేమన్నా కావాలన్నప్పుడు బైబిల్ ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడు. కాబట్టి బ్యాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి అడగాల్సింది ఎవరిని అడగాలి? ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద పెట్టుకోవాలి? ఎక్కడి నుండి తెచ్చుకోవాలని చూడాలి? పక్కింటి దగ్గర ఉందా? లేదు. పక్కింటి మీద ఆశ పడ్డావు అంటే నువ్వు పాపం చేసిన వ్యక్తి వాతావు. కాబట్టి నీ సోర్స్ అంతా దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో సమస్తము యేసు ప్రభువే, కర్మ కార్యకర్త అంతా దేవుడే, సమస్తము దేవుడే. ఆయన మీద ఆధారపడినప్పుడే ఆయన అన్ని చూసుకుంటాడు. అందుకే అబ్రహాం అంటాడు, నీది నాకేమొద్దు నాయనా, నేను యెహోవా దగ్గర చేతెత్తినాను, ఆయన నాకు పోషించే సామర్థ్యం గలవాడు. హల్లెలూయా. వాళ్ళకి సాధించి నా చేయమని కోర్చు ఆయన అంటాడు దేవుడు మోషేకి కదా. సో దేవుడు సఫిషియంట్ కాబట్టి మనకి ఏదైనా ఎక్కడి నుండి వస్తుంది? దేవుడి దగ్గర నుండి వస్తుంది. చూడండి, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటాడు, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తే అని ఇక్కడ రాయబడి ఉంది. సో చూడండి, ఎప్పుడైతే మనము క్రీస్తుని సొంత రక్షణ అంగీకరిస్తామో, ఇప్పుడు పౌలు అన్న ఆ సెంటెన్స్ కి ఎలా అర్థం తీసుకుంటే, ఇంతకు ముందు పౌలు జీవించాడు. పౌలు జీవితం ఎలా ఉందంటే అందరిని చంపాడాలి, అందరిని వేధించాలి, తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఎవరు? యేసు నామము చెప్పిన వారికి ఆయన నిజమైన వ్యక్తి. కానీ ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నాడో ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టినాడో ఇప్పుడు క్రీస్తు స్వభావం ధరించుకున్నాడు. క్రీస్తు స్వభావం క్రీస్తు. ఇప్పుడు భార్య ఉంటది, వివాహమైనాక ఏంటిది? మొత్తం భర్తకే సమర్పించుకోవాలి.
ఎందుకు? తన లైఫ్ మొత్తం ఇప్పుడు ఏంటిది? తండ్రి ఇంట్లో నువ్వు 11 గంటలకు లేచినా 24 గంటలకు పండుకున్నా ఏమన్నారు. కానీ ఇప్పుడు ఏంటిది? భర్త దగ్గర రాగానే ఏంటిది? భర్త చెప్పినట్టు ఉండాలి. యేసు ప్రభు అంటాడు ఏంటిది? నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞల్ని గైకొంటాడు. హల్లెలూయా. సో ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? భర్త చెప్పినట్టు విడిది, భర్త చెప్పినట్టు నడుచుకుంటాడు. చూడండి, ఒక మాట చెప్తాను. మన తాత కాలంలో చూడండి, నాన్న కాలంగా తాత కాలంలో చూడండి, ఏదైనా ఫంక్షన్ అయితే, ఏమన్నా అయితే, ఎవరికైనా ఒంట్లో బాగా లేకపోతే చుట్టాలందరూ వచ్చేటోళ్ళు. అందరికి రిస్ట్రిక్షన్. అప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్. మన తాత టైంలో రిస్ట్రిక్షన్స్ చాలా ఉండేది. ఏమని? నువ్వు బయటికి వెళ్ళదు, అది చేయొద్దు, ఉద్యోగం చేయదు, ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేది. కానీ ఆ రిస్ట్రిక్షన్స్లో ప్రేమ, ఐక్యమత్యము ఇవన్నీ ఉండేటివి. అప్పుడు ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ అనుకో, అందరూ వచ్చేసేటోళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఒక ఇల్లు మొత్తం ఒక సంబరంగా అయిపోయేది. నెల రోజులు మొత్తం అందరు తిట్టుకునేటోళ్ళు, అందరు కలిసి, కానీ ఏమన్నా అయితే మటుకు అందరూ వచ్చేటోళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి, అప్పుడు ఎంతమంది కనేటోళ్ళు పిల్లల్ని? 10 మంది 11 మంది. కానీ ఈ పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని మొత్తం వెళ్ళి కిలోమీటర్ బిందె మీద పెట్టి నీళ్ళు తీసుకురావాలి, భర్తను చూసుకోవాలి, ఇవన్నీ పొలం పని ఉండి ఇవన్నీ చూసుకొని మళ్ళా ప్రేమగా అంటే ఫ్రీడమ్ లేదు, బట్ వాళ్ళకున్న హద్దులనే వాళ్ళు ఆనందంగా ఉండేటోళ్ళు. దాని తర్వాత మన నాన్నకి అడుకొద్దాం. దానిలో సగం పోయింది. దాంట్లో ఏమైంది? సగం పోయింది. సంతానం సగం అయిపోయింది. 10 మంది ఇప్పుడు ఎవరికన్నా, మన నాన్నకి ఎంత 2 ముగ్గురే తప్పించి 4 కన్నా ఎక్కువ ఎవరికి లేదు కదా. సో సగం పోయింది. దాని తర్వాత ఏమైంది? చుట్టాలందరూ తగ్గిపోయారు, ప్రేమ మొత్తం తగ్గిపోయింది కదా. ఇప్పుడు మన నాన్న టైంలో ఏమైనా ఫంక్షన్ అయితే 3-4 రోజులు కదా. ఇప్పుడు టైంకి వచ్చినాం అనుకోండి, ఫంక్షన్ ఇంకో పొద్దుగాల వస్తే సాయంకాలం వెళ్ళిపోతుంది అక్కడికి. సో ఏమవుతుంది? మారిపోతుంది. ఏం మారిపోతుంది? ట్రెండ్ అంతా, ప్రేమ అంతా అయిపోయి. ఎందుకంటే ఫ్రీడమ్, నాకు స్వతంత్రం లేదా. ఈ స్వతంత్రంలోనే మనిషి నాశనం అవుతున్నాడు. ఈ ఫ్రీడంలోనే మనిషి ఏమవుతున్నాడు? తన ఫ్యామిలీని, తన లైఫ్ని మొత్తం మంది కోసం, మంది. ఈ రోజు ఎవరైనా బతుకుతే ఎందుకు బతుకుతున్నారు? మంది కోసం బతుకుతున్నారు. వాళ్ళ కోసం బతకట్లేదు. వెనకటోళ్ళు వాళ్ళ కోసం బతికినారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం బతికినారు. ఈ రోజులలో వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం బతికేటోళ్ళు అందరు మంది కోసం బతికేటోళ్ళే ఉన్నారు. బట్టలు మంది కోసం వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? మంది ఫ్యాషన్. ఏమంటారు? వాళ్ళని చూసి ఏమనుకోవాలి కదా. తిండి కూడా ఏంటిది? ఎప్పుడు ఇంట్లో తింటే అందరు ఏమనుకుంటారు? అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మనం కూడా స్టేటస్ పెట్టుకోవాలి. ఏంటంటే మేము కూడా హోటల్ అంటే దేనికోసం? నువ్వు తిన్నా, వేసుకున్నా, ఏమని చేసినా కొంతమంది ఏం చేస్తారు? ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డబ్బు లేకున్నా కానీ హాలిడే వచ్చినప్పుడు ఎటో చిన్నకి వెళ్ళేసి ఫోటో మేము ఇక్కడికి వెళ్ళామని చూపించుకోవాలి. ఎందుకు? సొసైటీలో ఉంటే వాళ్ళకి చూపించుకునే జీవితం అయిపోయింది ఈ ట్రెండ్ అంతా. కానీ ఈ ట్రెండ్ ఎలా ఉండని, బట్ ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కోసం జీవిస్తావో ఇవన్నీ విడిచిపెట్టి క్రీస్తు స్వభావం ధరించుకొని క్రీస్తు కోసం జీవించాలి. హల్లెలూయా. అదే పౌలు భక్తుడు అంటాడు, ఇంతవరకు నాకు ఇష్టం వచ్చినట్టు జీవించాను, కానీ ఇప్పుడు జీవించే వాడిని నేను కాదు, నాలో క్రీస్తే. హల్లెలూయా. నాలో క్రీస్తే. ఎప్పుడైతే మనం క్రీస్తుని వెంబడి, ఎందుకంటే లోకంలో చాలా జీవోలు వస్తాయి, చాలా ట్రెండ్ వస్తుంది, అన్నీ వస్తాయి. రోజుకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లాస్ అన్ని మార్చుకుంటుంటాడు. కానీ బైబిల్లో లా మటుకు మారదు. హల్లెలూయా. అందుకే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు మనం లోకం నుండి ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే ఈ లాని ఫాలో చేయడానికి. ఈ లోకంలో దేశాల్లో చట్టాలు వేరేగా ఉన్నాయి, రాష్ట్రాల్లో వేరేగా ఉన్నాయి, కులాలకి వేరేగా ఉన్నాయి, మతాలకి వేరేగా ఉన్నాయి చట్టాలన్నీ. కానీ ఈ చట్టం మటుకు ఒకటే. హల్లెలూయా. సో దీన్ని పాటించేటోడికే క్రైస్తవుడు అని అంటారు. లోకం సగం, బైబుల్ సగం అన్నోడికి సగం క్రైస్తవుడు కూడా అన్నాడు. వాడికి అన్యుడే అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ శక్తితో ప్రేమించే వాళ్ళను. నీ వాక్యం చదవడం ఎంత గొప్పమో దాన్ని పాటించడం కూడా అంతే గొప్ప. మనం ఏంటంటే చదివి కొన్ని విని నాకు బాగా తెలుసు అనుకుంటాం, కానీ నువ్వు తెలుసు ఓకే, ఎంత పాటిస్తున్నావు, నీకెంత తెలుసు అనేది గొప్ప కాదు, కానీ నువ్వు తెలిసింది ఎంత పాటిస్తావు అది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏం చేస్తాడు? క్రీస్తుని ధరించుకొని ఆయనకు తెలుసు, ఆయన యేసు ప్రభుతో తిరగలేడు, యేసు ప్రభుతో లేడు, కానీ ఆయన కని విన్నది యేసు ప్రభు చూసి ఆయన ప్రత్యక్షపట్టి దానిని ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తుని వెంబడించి. అందుకే అంటాడు, నేను ఇక జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తు స్వభావం కలిగి ఉన్నాడు. నెక్స్ట్ క్రీస్తు స్వభావం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? యోహాను సువార్త 1:12 ఎందరైతే అందరు అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన కుమారులు అనుగ్రహించి. ఇంగ్లీష్లో ఇలా ఉంటాడు, టు ఆల్ హూ రిసీవ్ హిమ్ హీ గేవ్ ది రైట్ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
ఎంతమంది అయితే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళకు దేవునికి కుమారులు కుమార్తె అనబడే కృప ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తావో నువ్వు దేవుడి బిడ్డగా మార్చబడతావు. ఎలా మార్చబడతారు? ఎవరు మార్చబడతాం మనం? ఇప్పుడు పౌలు ఏ బిడ్డగా మార్చబడ్డాడు? అంతకుముందు యూదుడు, ఇప్పుడు ఎవరైనా క్రీస్తు రాహబారి. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి పేరు పెట్టి పిలువబడుతుంది. వివాహం కాగానే తండ్రి పేరు విడిచిపెట్టి ఎవరి పేరు ఉంటుంది? జీవితాంతము ఏ పేరు పెట్టి పిలువబడుతుంది? ఇప్పుడు భర్త పేరే. తండ్రి పేరు తాత్కాలికంగా, తర్వాత భర్త పేరే సచ్చే వరకు. ఇప్పుడు ఆమె ఏం చేసినా భర్త కోసమే. సేమ్ వే ఇప్పుడు ఏంటిది? భర్త పేరు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏంటిది? ఇంతకు లోకం ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు అందించినప్పుడు ఇప్పుడు మనం ఎవరు బిడ్డలం? ఇప్పుడు చూడండి, లోకంలో ఎవరైనా కానని, ఎవరైనా దత్తకు తీసుకున్నారు ఒక పిల్లల్ని, ఇప్పుడు వాళ్ళ జీవితాంతం వాళ్ళకి ఏ పేరు ఉంటుంది? కొంతమందికి సంతానం ఉండదు, డబ్బులు బాగుంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? మనకు లేదు కాబట్టి ఒక పిల్లల్ని మనం పెంచుకుందాం, వాడికి ఒక లైఫ్ ఇచ్చినట్టయితామని చెప్పి వెళ్ళి అనాథాశ్రమాలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకంటే చిన్నగా ఉన్నప్పుడు పుట్టంగానే వాళ్ళు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడికి ఏ ఇంటి పేరు ఇస్తారు? ఎవరి పేరు ఇస్తారు? ఎవరి బిడ్డ అనబడతాడు ఆయన? సపోజ్ వాళ్ళు పెళ్లి కాకుండా పాపంలో పుట్టినాడే అనుకోండి ఆ పిల్లోడు. వీళ్ళకి వివాహం అయ్యి కొన్ని సంవత్సరాలు అయింది, వీళ్ళకి పిల్లలు లేరు. ఆ పిల్లోడిని ఎందుకు చంపుతారు? మాకు ఇచ్చేయండి అని చెప్పి వీళ్ళు దత్తకు తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ పిల్లోడికి లైఫ్ ఎవరి పేరు మీద ముద్రింపబడుతుంది కదా? పాపంలో పుట్టిన వాడికి ఏమైంది? వాళ్ళు చంపాలని అబోషన్ చేసుకొని ఏవో చేసి ఆ పిల్లోడిని చంపాలని చూసినప్పుడు వీళ్ళు ప్రేమించో అని దత్తకు తీసుకున్నాక వాని పేరు ఇచ్చారు. మనం కూడా పాపంలో పుట్టి పెరిగి మరణానికి పాత్రమైన మనల్ని మనం దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుగా తీసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు బిడ్డలం? నువ్వు దత్తకు తీసుకునే వరకు అయిపోయింది. దాని తర్వాత దత్తత తీసుకున్నాడు చెప్తారు ఎవరైనా? చెప్పరు కదా. అది ఫార్మాలిటీ అయిపోయే వరకు ఆ దత్త వచ్చిన తర్వాత ఆ పేరు ఎవరు ఎత్తారు? వీళ్ళ కొడుకే వీళ్ళని అంటారు. కానీ ఆ కొడుకు దత్తకు తీసుకున్నారని మరి ఎవరు ఆ మాట ఎత్తారు? సేమ్ వే నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చావో, క్రీస్తును అంగీకరించావో, క్రీస్తు నడుస్తున్నావో, ఇప్పుడు ఏమైనా నువ్వు ఎవరి బిడ్డ అయినావు? యేసు ప్రభు బిడ్డ అయినావు. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లికి చూడండి, పెళ్లి అయిపోయినాక వరకు పెళ్లి చేసినాడు, పెళ్లి అయిపోగానే దానికి మర్చిపోయి భార్య అంటారు. అంతేరా? భార్య అంటారు తప్పించి ఇగో ఈమె కూతుర్ని ఈయన పెళ్లి చేసుకున్నాడు, ఈయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అంటారు ఎవరైనా? అంటారా? అన్నారు. సేమ్ వే మనం కూడా ఏంటిది? క్రీస్తులో పుట్టిన తర్వాత మనం ఎవరు బిడ్డలం? ఇప్పుడు యేసు ప్రభు బిడ్డలం, దేవుడు బిడ్డలం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమైనాము? మనం ఎవరు? ఇప్పుడు సొంత కుమారుడికి ఏం రైట్స్ ఉంటాయో దత్తకు తీసుకున్న కొడుకు కూతురు కూడా అవే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కొడుకే, ఎస్ నువ్వు కూతురువే. సో ఆస్తిలో కానీ అన్నిట్లో సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటిది? దేవుడు ఒక బిడ్డలుగా యేసు ప్రభుకి ఏమైతే అధికారాలన్నీ ఉన్నాయో అవన్నీ ఎవరికైనా ఇప్పుడు ఎవరికైనా అయినాయా? ఓకే, రైట్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 1 పేతురు 2:9 ఇలా రాయబడ్డది, ఏ చూజన్ జనరేషన్, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్. అంటే మీరు ఎన్నుకోబడ్డ తరము. దాని తర్వాత రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే యాజకులు అని రాయబడ్డది. ఎన్నుకోబడ్డాము ప్రపంచం నుండి. మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రపంచంతో కంపారిజన్ చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎన్నుకోబడకపోతే అందరితో నువ్వు పోటీ పడవచ్చు, అందరితో నువ్వు సమానత్వం కంపారిజన్ చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎన్నుకోబడిన తర్వాత లోకంతో నువ్వు కంపారిజన్ చేయకూడదు. అగో వాళ్ళకి 10 బిల్డింగ్లు కట్టినారు, మనం ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు, ఒక్క ఇల్లు కూడా లేదు. నో కంపారిజన్స్. ఇగో వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మన ఇంట్లో చిన్న టీవీ కూడా లేదు. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మన ఇంట్లో ఫ్యాన్ కూడా చక్కగా లేదు. నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు, క్రీస్తులు ఉన్నప్పుడు అన్యుడితో కంపేర్ చేసుకోకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు సచ్చినాక నువ్వు ఎక్కడికి వెళ్తావు, వాడు సచ్చినాక ఎక్కడికి వెళ్తాడు. అయితే నువ్వు ఎవరితో కంపారిజన్ చేసుకుంటున్నావు? ఇక్కడ యేసు ప్రభు కానీ, యేసు ప్రభు శిష్యులు కానీ, యేసు ప్రభు అన్నమాట అంటే లోకంలో మీరు ఏమీ కూర్చుకునకుడి, పరలోకమందు కూర్చుకునుడి. అంటే ఏమన్నాడు? ఈ లోకంలో ధనం ఏం చేయొద్దు అన్నాడు దేవుడు, ఇక్కడ పెట్టుకోకూడదు అన్నాడు దేవుడు. ఇక్కడ అవసరం అంత వరకే పెట్టుకోవాలి, నీకు ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకోవాలి, దానికన్నా ఎక్కువ వద్దు. ఎక్కడ పెట్టుకోమన్నాడు దేవుడు? సో మనం ఈ లోకానికి సంబంధించిన వారం కామన్నప్పుడు ఈ లోకంలో ఆస్తి పాస్తులు బాగా సంపాదించడానికి కష్టపడొద్దు. మన పరలోకం సంబంధించిన కాబట్టి పరలోకంలో ఆస్తి పాస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. హల్లెలూయా. అందుకోసమే ఈ లోకం నుండి మీరు వేరు చేయబడ్డారు.
ఈ లోకస్తులు ఈ లోకంలో బాగా సంపాదించుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఉండడానికి చూస్తారు. కానీ మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాము, మనం పరలోకం సంబంధించిన వారం కాబట్టి మనం పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి చూడాలి. ఎక్కడ సంపాదించుకొని చూడాలి? భూలోకంలో, పరలోకంలో. మరి భూలోకంలో కూడా మనకు కావాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు చాలు. మనకు నీడ్స్ ఉన్నాయి, ఎంతవరకు అంతవరకు చాలు. ఆస్తి మనల్ని కాపాడే వరకు ఉంటే మంచిది, కానీ మనం కాపాడాలంటే డేంజర్. ఇప్పుడు ఈ రోజులలో ఆస్తిని కాపాడుకోవడానికి కొంతమంది కింద బీపీలు, షుగర్, కొంతమంది భయపడతా ఉన్నారు. అది రాంగ్. అది మనల్ని కాపాడాలి, కానీ మనం దాన్ని కాపాడకాదు. మనం దానికి సర్వెంట్స్ కాం. మనం హల్లెలూయా. ఆస్తి పాస్తులకు మనం సర్వెంట్ కాదు, అది మనకు సర్వెంట్గా ఉండాలి. అందుకే శిష్యులకు వాళ్ళ పాదాల దగ్గర తీసుకొచ్చి, ఎందుకంటే ఈ లోక ధనం మన పాదాల దగ్గర ఉండాలి. అది మనకు సర్వీస్ చేయాలి. అది మనకేంటిది? సర్వెంట్. మనం ఎవరు సర్వెంట్స్? దేవుని సర్వెంట్స్. ఎప్పుడైతే మనం దేవుని సర్వెంట్స్ అవుతామో అవన్నీ మనకు సర్వెంట్గా మారుతాయి. హల్లెలూయా. నువ్వు ధనం ఎంత ఉడికినావు అనుకో, అది ఉరికిస్తూనే ఉరికిస్తూనే అది ఏమైతే ఆశ చూపిస్తుంటుంది. ఇక్కడికైతే ₹1,00,000 వస్తాయి, అరే ఇది ఇంకొక ఆపర్చునిటీ రా, 10 లక్షలు రా, అరే ఇది చేస్తే ఇంతరా, లాటరీ ఎత్తురా, ఆ లాటరీ రా, ఈ లాటరీ అనుకుంటా పరిగెత్తిపిస్తూనే ఉంటుంది. కానీ ఒకడికి మర్చిపోతాం ఏంటంటే దేవుడు నీకు తలగా పెడతాన్నాడు కానీ తోకగా పెట్టనన్నాడు. హల్లెలూయా. గెహాజీకి అంటాడు, బాబు ఇది బంగారము ధనము సంపాదించుకునే సమయమా? ఆ టైంలో అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. నీకు టైం పెట్టాడు దేవుడు. కొందరికి దేవుడు కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? కొంచెం వస్తుంది, దానికి ఆశ, అతి ఆశ పెరిగిపోయి ఒకటేసారి అంతా ఏంటిది కోటీశ్వరుడు అయిపోవాలని చూస్తుంటాం. అక్కడనే చాలా మంది రాంగ్ స్టెప్ వేస్తారు. ఓకే, హల్లెలూయా. సో ఈ లోక ధనం అంతా అది మనకు సర్వెంట్, కానీ మనం దానికి సర్వెంట్గా మార్చబడు. అందుకే యేసు ప్రభుకి సాతాన్ గాడు లోకం ధనం అంతా ఆశ చూపిస్తే దేవుడు ఏమన్నాడు? ఒక్కసారి వర్షిప్ చేయి, ఎంత నీకు ఇచ్చేస్తా అంటే దేవుడు ఏమన్నాడు? దేవుడికి తప్పించి వేరే. సో మన లైఫ్లో కూడా ఆ ఫేత్ మనకు రావాలి. ఏంటంటే అందుకే నేను యేసు ప్రభు నాకు అన్ని తెలుసు అని కాదు, ఆ టైంలో ఆ వర్డ్ని నువ్వు దానికి చేయాలి. సాతాను కూడా నీకు ఎన్నో ఆశలు చూపిస్తాడు. అప్పుడు అనాలి, సైతానా వెళ్ళిపో, నా దేవుడు తెలుసు ఏ టైంలో ఏమి ఇవ్వాలను. హల్లెలూయా. అప్పుడు చూడు, నీకు హార్ట్లో పీస్ వస్తుంది. రైట్ టైంలో దేవుడు రైట్ థింగ్ ఇస్తాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఏంటిది? మనము ఎన్నుకోబడ్డ తరము. కాబట్టి ఎన్నుకోబడ్డ తరము మనము లోకంతో కంపారిజన్ చేసుకోవడానికి మనకు వీలు లేదు, అది తప్పు. కానీ మనకేందంటే క్రీస్తుని వెంబడించడంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ సెలవిస్ మొదట నా నీతిని రాజ్యాన్ని వెంబడించడం మీకు అన్నీ. సో మనకు ఏంటంటే మనం అవన్నీ విడిచిపెట్టాం, ఈ లోకాశలన్నీ విడిచిపెట్టాం. కాబట్టి క్రీస్తుని వెంబడిస్తున్నాం, కాబట్టి అవన్నీ మన కాళ్ళ కింద రావాలి, కానీ దాని వెంట మనం పరిగెత్తొద్దు. హల్లెలూయా. నువ్వు ఎంత సంపాదించినా దేవుని ఒక ఆశీర్వాదం లేకుంటే వేస్ట్. సో అందుకోసమే మనం లోకం నుండి వేరు చేయబడ్డాం. కాబట్టి లోకస్తులతో, లోకం ఉన్న వారితో మనం కంపారిజన్స్ చేసుకోకూడదు. మనకు అప్పచెప్పిన పరుగు పందము, మన క్రీస్తు స్వరూపంలో క్రీస్తుని ఎంతవరకు వెంబడిస్తున్నామో దాంట్లో మనం చూసుకొని ముందుకు సాగాలి. హల్లెలూయా. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో ఇలా రాయబడి అంటే, డెలివర్ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ హిస్ కింగ్డమ్. అంటే చీకటి రాజ్యం నుండి, చీకటి నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చి వెలుగు రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడని రాయబడి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఏంటిది? సాతాన్ రాజ్యంలోకి వెళ్ళి ఈ లోక రాజ్యంలోకి వెళ్ళి మనకి దేవుడు ఏం చేశాడు? విడుదల ఇచ్చాడు. ఎందుకు? వెలుగు రాజ్యం, పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్ళడానికి. సో అందుకోసమే నరకం నుండి మనం ఏమవుతున్నాం? పరలోకం వైపు పరిగెత్తుతున్నాం. హల్లెలూయా. సో కాబట్టి మనం చీకటి నుండి వెలుగులో వచ్చిన వారమై, నరకం నుండి జీవంకు వచ్చిన, పరలోకం వచ్చిన వారమై ఉన్నాం. కాబట్టి నరకం గురించి, లోకం గురించి, దాని గురించి ఎక్కువ మనము ప్రాముఖ్యత ఇవ్వద్దు. మనం పరలోకంలో మన పరుగు పందం గురించి మనం ముందుకు వెళ్ళడానికి, ఎందుకంటే దాన్ని విడుదల పొందుకున్నాం కాబట్టి మనం ముందుకు పరిగెత్తాలి. దాని తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో ఈ రాయబడి ఉంటుంది. ఏంటంటే వీఆర్ మోర్ దెన్ కాన్కరర్ త్రూ హిమ్. మనం ఏంటంటే ఒకసారి వాక్యం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన
వాని ద్వారా ఏందంట, వీటన్నిటిలో విజయం కాదు, ఏందంట, అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? మనకు జయం ఉంది, మామూలు జయం కాదు. ఏందంట, అత్యధికమైన జయం ఉంది. ఎప్పుడుందా జయము? క్రీస్తులో ఉన్నప్పుడు. యేసు ప్రభు, నాకు వేరేగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వాస్తవానికి ఒక సంఘానికి విడిచిపెట్టి నువ్వు ఏమీ చేయలేవు, ఒక వాక్యాన్ని విడిచిపెట్టి ఏమీ చేయలేవు, నువ్వు తండ్రిని విడిచిపెట్టి ఏమీ చేయలేవు. అల్లా చాలా మంది అనుకుంటాడు, మా డాడీ కన్నా నేనే ఎక్కువ, నాకు అన్ని తెలుసు. అవునా? మీ డాడీ చదివించిన సర్టిఫికెట్లు అన్ని పక్కకు పెట్టేసి అప్పుడు చెప్పు. నువ్వు సర్టిఫికెట్ డిగ్రీలు ఏదో చేసినావే అవన్నీ పక్కకు పెట్టి మీ డాడీ చదివించిన ఆ చదువు ఉపయోగించకుండా చెప్పు. ఇప్పుడు చెప్పగలుగుతాడా? కొంతమంది అంటారు, మా చర్చ్కి పాస్టర్ మంచిగా లేరు, మా పాస్టర్ అంటే, నేనంటే ఆ పాస్టర్ నేర్పించిన పక్క పెట్టి నువ్వు చెప్పి. ఇప్పుడు సున్నా స్పిరిచువల్లో నీకు హెవెనే రికగ్నైజ్ చేయదు. ఎందుకు? ఇప్పుడు మీరు కాలేజ్కి అనుకో, ఏ స్కూల్లో చదువుకున్నావు అంటారు. నీకు ఇక్కడనే కాలేజ్లో అడ్మిషన్ కావాలంటే నువ్వు 10th వరకు ఏ స్కూల్లో చదువుకున్నావు కావాలి. ఒక ఉద్యోగం చేయాలంటే ఇంతకుముందు ఏ కంపెనీలో చేసినావో అడుగుతారు. ఏదో ఒకటి చేసినానే అంటే, పరలోకం వెళ్ళి నేను చర్చ్కి వెళ్ళలేదంటే గో అంటాడు దేవుడు. సంఘాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి ఏం చేస్తావు? సో మనం ముందు ఓకే రైట్, మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వీఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ ద క్రైస్ట్ జీసస్. మరియు మనం ఆయన చేతి పనిముట్టులో అయి ఉన్నాము అని ఉంటుందా? పనివారమై ఉన్నాము అనుంటుందా? పనిముట్టుల పనివారమా? వర్క్మ్యాన్షిప్. ఇప్పుడు ఒక రాయిని తీసుకుందాము, ఆ రాయిని ఒక శిల్ప చేతికిస్తే వాడు ఏం చేస్తాడు? చెక్కి 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 ఒక లాస్ట్ కి ఒక మంచి బొమ్మను తయారు చేస్తాడు కదా. ఈ రాయి అనుకున్నట్టు తయారు చేస్తాడా? ఆయన అనుకున్నట్టు తయారు చేస్తాడా? సేమ్ వే మనల్ని కూడా దేవుడు నువ్వు పుట్టినప్పటి నుండి సచ్చే వరకు చెక్కి 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 ఆయన అనుకున్నట్టు ఆయన స్వరూపంలో మనం తయారు చేస్తాడు. అందుకోసమే మనము ప్రతి విషయంలో దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. ఏం జరుగుతుంది? ప్రభువా నీ చిత్తం జరుగునుగా. తిండి లేదు, తండ్రి నీ చిత్తం జరుగునుగాక. ఏదైనా తండ్రి నీ చిత్తం. ఎందుకంటే కొన్నిసార్లు నొప్పులు బాధలు అవుతాయి. ఎందుకంటే మన క్రీస్తు స్వరూపంలో మార్చబడడానికి ఆయన మనల్ని చెక్తా ఉంటాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరు బట్టలు ఉతకరు అనుకోండి, మ్యాక్సిమం 90% అందరు వాషింగ్ మిషన్లే. మామూలుగా ఇంతకుముందు మనం బట్టలు ఉతకడం ఏం చేస్తాము? మురికి పోకపోతే అక్కడనే సబ్బు రాసి బ్రష్ పెట్టి అక్కడనే ఏం చేస్తాం బాగా. సో మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనకు కూడా ఆ విషయంలో బాగా రాకుతున్నాడంటే అక్కడ ఏదో సంథింగ్ ఇస్ దేర్. నాకు కూడా కొన్నిసార్లు దేవుడు అస్సలు డబ్బులు ఇవ్వకపోతుండే, డబ్బుల కోసం బాగా ఇదైపోతుండే. తర్వాత ఒకసారి వెళ్ళి అంటే ఒక బుక్లో చదివినాను. దాని తర్వాత దేవుడు ఒకవేళ నువ్వు డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే దేవుడు నీకు డబ్బులు ఇయ్యాడని చదివినా. మనం అనుకుంటే నేను డబ్బుని ప్రేమించాం, కానీ మనకు తెలియకుండానే మనం డబ్బుని ప్రేమిస్తాం. ప్రతి ఒక్కరు డబ్బు ప్రేమిస్తాడు. సో వెళ్ళి దేవుని దగ్గర అడిగి, ప్రవ్వా నేను నీకన్నా ఎక్కువ డబ్బుని ప్రేమిస్తున్నానేమో, అది నాలోండి తొలగించు ప్రవ్వా అని. ఎప్పుడైతే నేను ప్రేమించుకున్నానో అది వెళ్ళిపోయే వరకు నాకు కాన్ఫిడెంట్ అయిన తర్వాత నాకు డబ్బులు రావడం మొదలుపెట్టి అప్పటి నుండి డబ్బు మీద లేదు, ఏదైనా ఖర్చు పెట్టాను. కానీ ఏడా లోకాంశం కాదు, మినిస్ట్రీకే ఖర్చు పెడతాను. హల్లెలూయా. ఇది ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చెక్కుతాడు. ఎందుకు? ఆయన సారూప్యంలోకి రాడు. మనకు కూడా ఏదైనా విషయాలలో దేవుడు బాగా రాకుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి, అక్కడ సంథింగ్ ప్రాబ్లం ఉంది. అక్కడ నువ్వు దేవుడి కన్నా ఎక్కువ అది ఇస్తే నీకు నువ్వు దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తావేమో. అందుకే అంటాడు పౌలు, అంటాడు ఏమని, నాకు ఈ ముళ్ళు పెట్టబడ్డది, నేను హెచ్చిపోకుండా నిమిత్తం నాకు ఈ ముళ్ళు పెట్టబడ్డది అని అంటాడు. ఎందుకంటే ఒకవేళ నీకు అది ఇస్తే దేవుని మర్చిపోతావేమో. మనం అంటే నేను మర్చిపోను ప్రభా అంటావు, కానీ నువ్వు మర్చిపోతావు, అది దేవుడు తెలుసు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ప్రభు ఒకళ్ళు ఇది ఇస్తే నేను మర్చిపోతానంటే అది తోసి అది ఇవ్వకుండా నాపు, లేకపోతే దాని మీదకి వచ్చి నాకు మనసున తీసే ప్రభా నీకన్నా ఎక్కువ నేను ఇదేని ప్రేమించొద్దు. కొన్నిసార్లు దేవుడు మనకు చెప్తా ఉంటాడు, అప్పుడు మనం సరెండర్ చేసుకోవాలి. దేవుని ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. హల్లెలూయా. ముందుకెళ్దాం. మత్తయి సువార్త 5:14 ఏమంటాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో కాబట్టి లోకానికి వెలుగై ఉన్న వాళ్ళము లోకానికి వెలిగిస్తూ పోవాలి, కానీ ఏం చేయొద్దు? చీకట్లో నేను పోను, నేను వెలుగియ్యను అనకుండా ఉండకూడదు. హల్లెలూయా. సో ఇంకోటి, చీకటికి వెలుగుతో పొత్తు ఏది? సో మనం చీకటి వాళ్ళతో కంపారిజన్స్ చేసుకోకూడదు. మనం వెలిగింపబడ్డాం, లోకానికి వెలుగున్నాం కాబట్టి మనం వెలిగిస్తూ పోతూనే ఉండాలి. రోమా 8:1 ఉంటుంది, ఏమన్నంటే దేర్ ఈస్ నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నువ్వు క్రీస్తులో ఉంటే నీకు శిక్ష
అనేది ఉండదు. నువ్వు మరణం నుండి జీవంకి దాటింపబడతావు. చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఉంటుంది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేసిన యెడల మీరు స్వతంత్రులు అని ఉంటుంది. హల్లెలూయా. సో ఇప్పుడు మనందరినీ పాపం నుండి, చీకటి నుండి, లోకం నుండి వేరు చేసింది ఎవరు? దేవుడు కనుక ఇప్పుడు మనం బంధకాలలో లేము. ఇప్పుడు దేంట్లో లేము? మనము బంధకాలలో లేనప్పుడు ఏం చేయాలి? ఐగుప్తు నుండి ఇజ్రాయెల్కు దేవుడు ఏం చేశాడు? ఆ బానిసత్వం నుండి ఒక వ్యక్తిని పంపించి విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చి ఒక నాయకుని పెట్టి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఫ్రీడమ్ ఇచ్చాడు. సో అదే విధంగా మనం కూడా పాపంలో, నష్టాలలో, శాపాలు ఉంటే యేసు ప్రభు ద్వారా మనకు విడుదల ఇచ్చి ఆయన ద్వారా మనకి ఏం చేస్తున్నాడు? నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. ఎవరు? దేవుడు. కనుక మనం ఏం చేయాలి? ఆయనను వెంబడిస్తూ నడవాలి. ఏ విధంగా అయితే మోషేని వెంబడించుకుంటా వాళ్ళు నడిచినప్పుడు కానాను చేరుకున్నారో, మనము కూడా యేసు ప్రభువుని వెంబడించుకుంటూ నడుచుకుంటే ఎక్కడికి వెళ్తాము? నిత్య జీవానికి వెళ్తాం. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజు నుండి ఇతరులతో కంపారిజన్స్ చేసుకోకూడదు. మనం క్రీస్తులో ఎవరేమున్నాం? ఈ రోజు వెలుగు వరకు చూసుకున్నాం. లోకానికి వెలుగై ఉన్నాం. మనం లోకానికి, మన చుట్టుపక్కల, మన ఇంట్లో మనం ఎంత వెలిగిస్తున్నాం? మనం ఎంతవరకు క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డాము? ఎంతవరకు మనం దేవుడి మీద ఆధారపడుతున్నాము? లోకంతో కంపారిజన్ చేసుకుంటున్నామా? దేవుడితో మనం నడుస్తున్నామా? మనం ఒక పరుగు పందెంలో ఉన్నాం కనుక ముందుకి క్రీస్తు వైపు చూస్తున్నామా, లేకుంటే లోకం వైపు చూస్తున్నామా? మన అవసరతలు ఉన్నప్పుడు లోకం వైపు చూస్తున్నామా, దేవుడి వైపు చూస్తున్నామా? ఎందుకంటే మనకు పోషించి, సంరక్షించి, నడిపించి, నిన్ను కాచి కాపాడే వాగ్దానం చేసిన వాడు దేవుడు, మనిషి కాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుణ్ణి పట్టుకోవాలి, మనిషిని కాదు. దేవుడు నో డౌట్ మనుషుల ద్వారానే దేవుడు చేస్తాడు. కానీ ఏ మనిషి ద్వారా చేస్తాడో అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఏ మనిషి నీకు వాగ్దానం చేయలేదు కదా, నిన్ను జీవితాంతం పోషిస్తాననేసి, నీకు జీవితాంతం నీ కోరికలన్నీ నెరవేరుస్తాను ఏ మనిషి నీకు వాగ్దానం చేయలేదు కదా. కాబట్టి వేరే వ్యక్తి మీద ఆశ పెట్టుకోవడం మానే. నీకు వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. నిన్ను విడవను, ఎడబాయని చెప్పింది దేవుడు. నీకు అడుగుము నేను ఇస్తాను అని చెప్పింది దేవుడు. నా పేరట నువ్వు ఏం అడిగినానో తండ్రి ఇస్తా అని చెప్పింది దేవుడు. కనుక మన ఆశలు, కోరికలన్నీ నెరవేర్చే ఆయన కాబట్టి ఆయన మీద దృష్టి పెట్టాలి, కానీ మనుషుల మీద కాదు. ఏ మనిషి నుండైనా చేసుకోవచ్చు, ఆయన ఇష్టం. నువ్వు అనుకున్న మనిషి నుండి దేవుడు చేయడు, నేను అనుకున్న దగ్గర నుండి దేవుడు చేయడు. కానీ ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలన్నీ భూమికి, ఆకాశానికి ఎంత ఎత్తుకుంటాయో ఆయన ఆలోచనలు కూడా అంత ఎత్తుకుంటాయి. కనుక మనం ఆయనకు లోబడి, ఆయనకు సమర్పించుకుంటే సమస్తం ఆయన మనకు సమకూడి మేలు కోసమే జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఇందాక చూసినాం శిల్పకారి, ఆ రాయి శిల్పకారిని సమర్పించుకున్నట్టు ఈ సమయంలో మనం కూడా మన శిల్పకారికి, మన కుమ్మరికి మనం సమర్పించుకుందాం. ఏదైనా విషయాల్లో దేవుడు నీకు బాగా నలగొడుతుంటే దేవుణ్ణి సమర్పించుకుందాం. ప్రభా, ఒకవేళ నాకు ఇది ఇస్తే నీకు దూరం అయిపోతానేమో ప్రభా, నీకన్నా ఎక్కువ నేను దేన్ని ప్రేమించకుండా నన్ను చేయి ప్రభా. దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు విన్న వాక్యం, నీకు ఎంత వాక్యం తెలిసింది గొప్ప కాదు, తెలిసింది ఎంత చేస్తున్నావో అనేది గొప్ప. ఒకసారి మనం సమర్పించుకుందాం దేవునికి. మన ఆలోచనలు దేవుడికి సమర్పిద్దాం. మన చూపులు, మన సమస్యలు, మన నడకడ, మన చేష్టలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన ఉద్దేశాలు ఏదైనా దేవుడికి. ఎందుకంటే ఆయన మన బాధ్యత వహించే దేవుడు. ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను మోసుకొని పోతే దేవుడు వాగ్దానం చేసింది ఆయన. నీకు విరోధంగా రూపింపబడ్డ ఆయుధం ఏది వర్ధిల్లదని చెప్పింది ఆయన. ఇగో భయపడకు, నేను నీకు తోడుండి నీ కుడి చేపట్టుకు నడిపిస్తా అని చెప్పింది ఆయన. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన పట్టుకుని నడుస్తాం. ఈ మనిషి చేస్తాడు, ఆ మనిషి చేయడు. ఎందుకంటే నువ్వు దేవుని ఒక దృష్టి దేవుని దగ్గర తప్పించుకుని మనిషి మీద పెడితే దేవుడు ఆ మనిషిని అస్సలు చేయనీయడు. చేస్తానా చేయనీయడు. ఎందుకంటే నువ్వు మనిషి మీద ఆధారపడి శాపగ్రస్తుడు అవ్వద్దన్న దేవుడి ఉద్దేశం కాదు. అక్కడ కాకపోతే ఇంకోటి వాడుకుంటాడు దేవుడు. ఒక కాకి లేకుండా ఇంకొక చాలా కాకులు ఉన్నాయి. కాబట్టి మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడి మీద దృష్టి పెడదాం. నిన్ను విడువను, ఎడబాయనని చేసిన దేవుడి మీద మనం దృష్టి పెడదాం. మనకు నడిపించే నాయకుడితో మనం నడుస్తాం, క్రీస్తుని వెంబడిస్తాం. లోకంతో మనం కంపారిజన్స్ వద్దు. మనము ప్రత్యేకింపబడ్డాం కనుక ప్రత్యేకింపబడ్డ వాళ్ళు ప్రత్యేకింపబడేలాంటినే ఉండాలి, కానీ లోకంతో మనం ఉండొద్దు. ఇగో ఇంకా దేవుడు ఆయన సింహాసనం మీదనే ఉన్నాడు. దేవుడు ఆయన సృష్టినంతటిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అంటే నీ సమస్యను కూడా కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నా సమస్య వచ్చేసింది, నీ సమస్య నీ దగ్గర రానియకుండా దేవుడు అక్కడ ఆపుతున్నాడు. ఏ విధంగా అయితే ఇజ్రాయేలుకి ఐగుప్తులు ముట్టకుండా అగ్ని సమంగా నిలబడ్డాడో
ఈ రోజు నీకున్న పరిస్థితిని కూడా దేవుడు ఆ పరిస్థితిని, ఆ సమస్యని ముట్టనివ్వకుండా దేవుడు అడ్డుగా గోడగా నిలబడ్డాడు గనుక నువ్వు సురక్షితంగా ఉన్నావు. దేవుడు అంటున్నాడు వాగ్దానం ఏంటంటే, నేడు నువ్వు చూస్తున్న ఐగుప్తులు ఇక మీదట నువ్వు చూడవు. నువ్వు ఏ ఐగుప్తులు అయితే చూస్తున్నావో ఇక మీదట నువ్వు వాడిని చూడవు. కానీ మోషే ముందు నిలబడి తన కర్రని చాపి ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు, ఆ ఆరిన నేల మీద నడిచినప్పుడు, అద్భుతంలో నడిచినప్పుడు ఆ దమ్ము నీకుందా? ఒక్కసారి ఆలోచించు. రెండు పక్కల నీళ్ళు నిలబడి ఉన్నాయి. నువ్వు నడుస్తుంటే నీ గుండె ఎట్లా కొట్టుకుంటుంది? నీళ్ళు వచ్చి పడిపోతాయా? వెనకాల వచ్చిండ్ర అద్భుతం చేయు దేవా, అద్భుతం చేయి అంటే అద్భుతం చేస్తే అద్భుతం నడిచే దమ్ము నీకుందా? ఆ సాహసం నీకుందా? నేను కూడా చాలాసార్లు అడిగినాను, ప్రభు అద్భుతాలు ఎందుకు చేయవంటే నాకు దేవుడు చెప్పాడు, అద్భుతాల్లో నడిచే దమ్ము నీకుందా? ఆ రోజు మోషేని పెట్టుకుని దేవుడు ఒక కర్రెకి చాపంగానే సముద్రం రెండు పాయలైంది. అద్భుతం చూసే దమ్ము, ధైర్యము మోషేకుంది. మరి నీకుందా? ఆ ఆరిన నేల మీద అడుగు పెట్టాడు. తనకన్నా కొన్ని రెట్లు ఎక్కువగా నీళ్లు ఇటుపక్క గోడగా నిలబడ్డది. ధైర్యంగా ముందు చూసుకుంటూ నడిచినాడు మోషే. దాంతోపాటు మోషేని అనుసరిస్తున్న ఆ ఇజ్రాయేలు. ఈరోజు ఒకవేళ నిజంగా నువ్వు అద్భుతం చేయదేవా అంటున్నావు అనుకో, అద్భుతం చూసే దమ్ము, ధైర్యం నీకుందా? దానిలో నువ్వు నిలబడగలుగుతావా? ఒకవేళ అది ఉందంటే నా దేవుడు రెడీగా ఉన్నాడు. చెప్పడం కాదు, అది నువ్వు చేసి చూడు. ఒక్కసారి అది ఎర్ర సముద్రం చీల్చినప్పుడు వాళ్ళు ఎలాగా నిలబడ్డారు, ఎలాగా నడిచినారు. నీకు కూడా ఆ ధైర్యం ఉందా? దేవుడు అద్భుతం చేయ ప్రభు, అద్భుతం చేయమంటావు. నువ్వు అద్భుతాన్ని చూసే దాన్ని అనుభవించే ధైర్యము నీకుందా? నువ్వు అనుకుంటావు నేను పిరుకోనిక ధైర్యం అని, అద్భుతం చూసినప్పుడే అర్థమవుతుంది నీకు ధైర్యం ఉందా పిరికిదవడవా. ఈ కొంచెం కష్టం వస్తేనే భయపడుతున్నావే, మరి అద్భుతం వస్తే నువ్వు భయపడతావు, పారిపోతావు. శిష్యులే ఏం చేసినారు? యేసు ప్రభు తిని పడుకొని లేచిన వారు యేసు ప్రభు పొద్దుకాల ఉదయకాలంలో వస్తే భూతం 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 అన్నారు. మరి నువ్వేమంటావు? అద్భుతాన్ని దేవుడు మన జీవితాలు అద్భుతం రెడీ ఉన్నాడు, కానీ దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మనకు లేదు. అద్భుతాలు చూసి నిలబడే సామర్థ్యం లేదు. అందుకే ఇంకా మన లైఫ్లో అద్భుతాలు కావట్లేదు. నీకు నిజంగా ధైర్యం ఉందా? నిలబడతావా? అడుగు, ప్రభా నేను నిలబడతాను చూడు. అప్పుడు అద్భుతం చేయమంటావు. కాకి ద్వారా ఆహారం నిజంగా నీ కాకి పంపిస్తే నువ్వు కాకి నోట్లో తింటావా? నువ్వు తినే ధైర్యం ఉందా? నీ కొడుకులే, నీ కూతురే, నీ భర్తని, నీ భార్య తిన్న ఎంగిల్ అన్నమే నువ్వు తిన్నావే, చీ అంటావే. మరి కాకి తీసుకొచ్చిన ఆహారం తింటావా నువ్వు? కథలు కాదు చెప్పాల్సింది, వాస్తవం నిలబడు. నువ్వు మిరాకిల్, నీ అద్భుతం జరగాలనుకుంటున్నావే, ప్రభా అద్భుతాలు ఏమంటున్నావే, ఆయన రెడీగా ఉన్నాడు. కానీ పొందుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు ఇంట్లో ఒకరు ఎంగిలే తినవే, మరి ఏలియా కాకి నోట్లోకి వెళ్ళి వచ్చిన ఆహారం తిన్నాడు, నువ్వు తినగలుగుతావా? ఏలియా ఒక వ్యక్తి మొహం చూడకుండా అడవిలో నువ్వు ఉండగలుగుతావా? గంట సేపు ఫోన్ లేకుంటే కింద పైన తల్లాడతావే, అల్లాడిపోతావే. అద్భుతం చేయ ప్రభా, అద్భుతం చేయ ప్రభా అంటే అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ చూడడానికి పొందుకోవడానికి నీలో దమ్ముందా? నీలో ఆ శక్తి ఉందా? ఒకళ్ళు ఉంటే అడుగు, దేవుడికి చేయి చూపిస్తాడు. లేదో చూడు, ప్రభా నేను కూడా ఎవరితో మాట్లాడకుండా, ఎవరి ముఖం చూడకుండా ఉంటా ఏలేలాకాను, అప్పుడు దేవుడు నీకు చేస్తాడు. లేదో చూడు. మోషేలాక ప్రభా నేను నీతోనే గడుపుతాను అని చెప్పు, అన్నీ మానే, ఫోన్లు గీలు అన్నీ మానేసి ఉండు, అప్పుడు దేవుడు చేస్తాడు. లేదో చూడు. అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ పొందుకోవడానికి నీకు సిద్ధం ఉన్నావా? ఆ ధైర్యం ఉందా? అది గ్రహించగలుగుతావా? ఎర్ర సముద్రం చీల్చుంటే దయ్యం అని పారిపోతావా? ముంచడానికి తీసుకొచ్చినావు అంటావా దేవుడికి? దేవుడు అద్భుతాలు చేసే టైంలోనే చాలాసార్లు గునిగి సనిగినవే నువ్వు. ఎందుకంటే నీకు అనుకూలంగా అది జరగట్లేదు కాబట్టి. నీకు అనుకూలంగా దేవుడు ఎప్పుడు చేయడు, ఆయన అనుకూలంటే చేస్తాడు ఆయన. ఈరోజు నువ్వు క్రీస్తులో ఏమేమి ఉన్నావో ఒకసారి గ్రహించు. క్రీస్తుని వెంబడించు, క్రీస్తుతో పాటు ముందుకు నడుస్తాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త నీకు వందనాలు. విత్తబడ్డ వాక్యం మంచి నేల మీద నాటబడి 30 దంతులారు నువ్వు ఫలింపచేయమని అయ్యా నిన్ను వెంబడించేవాళ్ళు నువ్వు మాకు వాగ్దానం చేసినావు. నీ మీద ఆధారపడి నిన్ను వెంబడించి కూడా ముందుకెళ్ళ కృపందా ఇచ్చామని ఇక్కడ వచ్చిన నీ బిడ్డలందరినీ పట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని ప్రభా వాళ్ళ ఆత్మ జీవం శరణువున ప్రతి బంధకాలు తెంచి వేస్తూ ప్రభా మమ్మల్ని మేము సజీవంగా